నా అంబేద్కర్ గారి మనవడొచ్చి చెప్పిండనా ఈ దేశంలో వాజ్పేయి తప్ప ఇవ్వలే ఉండలేట నాకు ముఖ్యమంత్రికి ఇట్లా కూర్చుంటాను ఏం మాట్లాడు గజగజం అనుకున్నాను ముఖ్యమంత్రి ఉల్టా మాట్లాడతారు వచ్చాన్ని హైదరాబాద్ ను ఏం చేయాలన్నాడన్నా మరి ముఖ్యమంత్రి ఏం బిక్తాడా ఏమనాలి ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి ముఖ్యమంత్రి అంబేద్కర్ వర్ధంతికి ఎప్పుడు రాలే అన్న అంబేద్కర్ జయంతికి ఎప్పుడు రాలే అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచన రాజ్యాంగాన్ని అవమానపరిచిన మూర్ఖుడన్నా దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం చేయలేదన్నా ఈయన పోటీగా వచ్చి నేను అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తే వ్యతిరేకం కాదన్నా కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని బోధించు సమీకరించు పోరాడు అన్న విధానాన్ని ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల కుటుంబం టీఎస్పీఎస్సీ విషయంలో ఉద్యోగ నియామకాల విషయంలో పరీక్ష నిర్వహణ విషయంలో ఈ కష్టపడి చదువుకొని పైకి రావాలని ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నటువంటి పేద యువకుల రక్తం దావుతురు కాబట్టి పేద యువకుల యొక్క బతుకును బర్బాద్ చేస్తున్నారు కాబట్టి పేద యువకుల బతుకులతోని ఆడుకుంటారు కాబట్టి ఆ యువకులకు భరోసా కల్పించడానికి ఆ యువకులకు ఒక నమ్మకం కల్పించడానికి ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించడానికే భారతీయ జనతా పార్టీ మొన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు చేస్తున్నామన్నా